ఎన్నో అవమానాలు, మరెన్నో అవహేళనలు, ముళ్ల మీద నడక, రాళ్లు పడిన ఆగని యాత్ర, భూమికి ఉన్నంత ఓర్పు, సముద్రానికి ఉన్నంత గంభీరత. తన 15 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఇవన్నీ అధిగమించి జనం ఇచ్చిన రాజకీయ నాయకుడయ్యాడు యువనేత నారా లోకేష్. ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్న అదే వినయం, అదే విధేయత. అదే ఆప్యాయత, అదే కృతజ్ఞత. ఇదే కదా చంద్రబాబు ఆధ్వర్యంలో కార్యకర్తకైనా లోకేష్కైనా నేర్పించిన తెలుగుదేశం సంస్కృతి. అందుకే ఆ పార్టీ జెండా నీడలో ఎందరో కార్యకర్తలు సేద తీరుతున్నారు. అదే శిక్షణలో యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల ముందుకొచ్చిన లోకేష్లో పరిణితి చెందిన రాజకీయ నాయకుడు బయటకు వచ్చిన ఒక ఆసక్తికర ఉదంతం నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకార రోజున జరిగింది. నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లోకేష్ ప్రమాణ స్వీకార అనంతరం సభలో పెద్దలకు అభివాదం చేసిన పిదప పవన్ కళ్యాణ్ వద్దకొచ్చి పాదాభివందనం చేయబోతే వారించాడు పవన్ కళ్యాణ్. ఆయన పట్టు వదలక లోకేష్ పాదాభివందనం చేసి పవన్ ఆశీర్వాదం పొందాడు. ఇది ఒక్కసారిగా జన సైనికులకు, టీడీపీ కార్యకర్తలకు ఒకంత ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. సాధారణంగా రాజకీయాల్లో తన మీద ఆరోపణలు చేసిన వ్యక్తి మీద సహజంగా కోపం ఉంటుంది. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ మంత్రిగా ఉన్నాడు. ఒకానొక రోజు ఊహించిన విధంగా పవన్ కళ్యాణ్ లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేశారు. అప్పటి వరకు అలా పవన్ ఆరోపణలు చేస్తాడని ఎవరూ ఊహించలేదు. అదే నిదానంగా టీడీపీ జనసేన మధ్య అగాధం ఏర్పడి జనసేన టీడీపీతో విభేదించి పొత్తు నుంచి వైదొలిగి బీజేపీకి దగ్గరైంది. ఎన్నికల్లో జనసేన నేరుగా పోటీ చేసింది. టీడీపీ ఓటమి చెంది ప్రతిపక్ష పాత్ర పోషించింది. కాలానుగుణంగా మారిన రాజకీయ పరిస్థితుల వల్ల జగన్ పాలనకు వ్యతిరేకంగా టీడీపీతో పొత్తుకు జనసేనాని సుముఖత వ్యక్తం చేయడం, అందుకు తగ్గ కార్యాచరణ రూపొందించడంతో పొత్తులోకి బీజేపీని కూడా చేర్చే విధంగా జనసేనాని తన వంతు పాత్ర పోషించారు. 2024 ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో ఎటువంటి భేషజాలకు పోకుండా కూటమిగా నిలిచి ఏపీ చరిత్రలోనే అద్భుత విజయం సాధించింది. ఇక్కడ బీజేపీ కొంత అటు ఇటుగా వ్యవహరించిన జనసేనాని మాత్రం బాబు వ్యూహాలకు బద్ధుడై అభ్యర్థుల ఎంపిక, స్థానాల ఎంపికల్లో కూడా బాబు మాటకు విలువిస్తూ క్రమశిక్షణ గల సైనికుడిగా వ్యవహరించారు. దీంతో 21+2 మొత్తం 100% జనసేన పార్టీకి ఫలితాలు దక్కాయి. అదేవిధంగా రాష్ట్రం అంతటా జనసేన టీడీపీ ఓట్ల షేరింగ్ లో ఎక్కడ పొరపచ్చాలకు ఆస్కారం లేకుండా పోలింగ్ జరిగింది. అదే నిన్న సభలో కూడా ప్రస్ఫుటంగా కనిపించింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కుటుంబాలు, చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబాలు కలిసిమెలిసి ఒక వేడుకల సభను ఆస్వాదించారు. లోకేష్ పెద్దల పట్ల గౌరవంతో వ్యవహరించిన తీరు, పవన్ పట్ల గతకాలపు ఛాయలను మనసులో పెట్టుకోకుండా ఆయన ఆశీర్వాదం తీసుకున్న తీరు సభికులను మంత్రముగ్ధులు చేసింది. కూటమి ఐకమత్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించాలని సర్వత్రా చర్చించుకోవడం కనిపించింది.